సార్ ట్రైలర్ చూసాము, అందరికీ నచ్చింది, అందరూ చెప్తున్నారు చాలా బాగుంది, ఇట్స్ లైక్ హ్యూజ్ అండ్ అమేజింగ్ అని. అండ్ బూ అంటే సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, పిల్లలకి చాలా నచ్చుతుంది. అండ్ జై బగలాముఖి సాంగ్ హ్యాస్ that amazing trans and Ajnish has done such an amazing job. So ఇంకా ఏముంది, కొత్తగా ఏముంది మూవీలో, ఎలా ఉంటుంది? యూర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం మీరు అందరూ. సో మీరు అడగండి, నేను చెప్తాను మీకు ఏంటి అంటే. ఇఫ్ యూ వాంట్, మీరు స్పెసిఫిక్గా ఏది అని అంటే నేను చెప్పగలుగుతాను, లేదంటే నేను అదర్వైజ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఎస్ఎస్, వెరీ గుడ్ షార్ట్ ఆన్సర్స్. సార్ ఐ ఆస్క్, మీరు రాసేటప్పుడు ఏం క్యారెక్టర్ బాగా నచ్చింది? No, we enjoy all characters now what we write. But sometimes you felt no, ee character ippudu appudu something like that. See, all characters are good, but I won't be biased. So I enjoyed while writing, I enjoyed writing Ratna. Oh. That is Saptami's character Ratna. I enjoyed lot. I had a good time writing it. Like, you know, when we అంటే అది కన్సీవ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ, ఇట్ ఈస్ ట్రిక్కీ టు బ్యాలెన్స్ ఇన్ ద ఫిలిం ఆ క్యారెక్టర్. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ కనెక్టింగ్ టు ద స్టోరీ అండ్ ద లైవ్లీనెస్ అండ్ what it is the fun part of the film is Ratna. Is Ratna. She's just mad. I enjoyed writing Ratna actually. Picha pilla. Correct, sir. So we are waiting, sir. మీరు రాసిన క్యారెక్టర్స్లో ఏ యాక్టర్ స్క్రీన్ మీద చింపేసింది? ఐ థింక్ అంటే మీరు చేసిన అందరి క్యారెక్టర్స్కి కొంచెం ఫిజికల్గా ఎవ్రీబడి హ్యాడ్ వి నో, అంటే ఈవెన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ విల్ ఆల్సో నో ఇట్. సో ఫిజికల్గా కొంచెం అందరికీ స్ట్రెయిన్ ఉంది, బట్ లైక్ యూనో అంటే ఆ స్ట్రెయిన్తో పాటు క్యారెక్టర్ని అంటే బీయింగ్ ఇన్ ద క్యారెక్టర్ అంటే దాన్ని లైవ్లీగా తీసుకురావాలి అని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒకరికి చెప్పి ఒకరు చెప్పకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు, బట్ ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. ఓకే, ఐ థాట్ గుత్తి బాట్ ఇట్ లైవ్, మోర్ livliness. Thank you, sir. Thank you. I think actually the character Gutti character is deserves. Yeah. Gutti is little different, tough character, very raw character. No, that's why. Eppudu choose a regular character kaadu. And very raw, soft, very raw, rustic, and so we will definitely ఒక్కసారి ఆడియన్స్ చూస్తే we will share more experiences. Yeah. వాళ్ళకి చెప్తాం. సాఫ్ట్ ఫేస్ తో కూడా వెరీ she doesn't look like Gutti. Now I am Gutti. మీరు చూస్తూ ఉంటారు సీనియర్స్, యూనో దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్గా ఉంటారు, దే విల్ కమ్ ఆన్ టైమ్, దే హ్యావ్ అ స్కూల్. ఇప్పుడు కిడ్స్ లాగా ఇప్పుడు చాలా ఎప్పుడు పడితే అప్పుడు రావడం లేదు. సో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఇన్ ద సెట్, who is most disciplined, sir? Of course, discipline. అంటే డెఫినెట్గా మీరు కాదు సార్. అదేంటి అంత తొందరగా ముందు వచ్చేదాన్ని, ముందు రావడం డిసిప్లిన్ కాదు. అది కూడా discipline on time. Being on time is one thing. Okay. And like, you know, everything, like, you know, with the costume, and I'm not troubling the director. Everything comes on it. I think Chitra is more disciplined. Because she's the Varsha is the most disciplined, and but we thought Laya garu. Actually, we thought Laya garu. That is what you will be cheated. సార్ ఐ కేమ్ ఆన్ టైం. మీరు 2 years ఉండమంటే ఉన్నా. మీరు చూడండి, ఆన్సర్స్ ఓపెన్ గా చెప్పమన్నారు, చెప్తే తీసుకోవట్లేదు. కాదు సార్, బట్ ఐ హావ్ మై పాయింట్. ఓకే. So Chitra is, I think Chitra is more disciplined on the set. As a person? As a person kaadu. As a Chitra. She is more disciplined. Oh, not as more Varsha. disciplined. I thought Varsha. Varsha is Varsha is sweet, like sweet. very sweet. Very sweet.